సాధారణంగా సముద్రంలో జీవించే జీవుల్లో చాలా వరకు ప్రాణాంతకమైనవి, విషపూరితమైనవే ఉంటాయి. ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తమలోని విషాన్ని చిమ్మి ప్రాణాలను రక్షించుకుంటాయి. ఈ చేపలు చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తుంటాయి. కానీ వాటి సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే విషాన్ని చిమ్మి ప్రాణాలు తీస్తాయి. నమ్మడానికి నిజం అనిపించటం లేదా? కానీ ఇది నిజం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చేపలివి. వీటి విషం ఏమాత్రం మనిషిపై పడినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అని అంటున్నారు. చూడడానికి ఎంత అందంగా ఉంటుందో కానీ ఆ చేప విషం మాత్రం అంత డేంజరస్ అని తెలుస్తోంది. అవి ఎంత డేంజర్ అంటే చిన్న చిన్న జిమీలను చంపడమే కాదు, ఆ చేపలు మనుషులను సైతం చంపేయగలవు. అంత డేంజరస్. తాజాగా అలాంటి విషజాతికి చెందిన చేపను యూకేలో గుర్తించారు. అదే లయన్ ఫిష్. యూకేలో ఈ జాతికి చెందిన చేపను పట్టుకోవడం ఇదే మొదటిసారి. ఈ చేప విషం మనిషి శరీరానికి తగిలితే అంతే. ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే శరీరం చచ్చుబడిపోతుంది. కాళ్ళు చేతులు పనిచేయవు. పక్షవాతం వస్తుందట. 6 అంగుళాల పొడవు మాత్రమే ఉండే ఈ విషపు చేప చెసిల్ బీచ్ లో ఒక వ్యక్తి గుర్తించాడు. దీన్ని లయన్ ఫిష్ అని పిలుస్తారు. అలాగే టెరోయిస్ అనే పేరుతో పిలిచే ఈ చేప ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందింది. ఈ డేంజరస్ చేపలకు అనేక రకాల పేర్లతో పిలుస్తారు. జెబ్రా ఫిష్, ఫైర్ ఫిష్, టర్కీ ఫిష్, బటర్ఫ్లై కాల్ లాంటి పేర్లతో పిలుస్తారు. ఈ చేపకు బ్లాక్ బ్యాండ్స్, పెక్టోరల్ ఫిన్స్, స్పైకీ ఫిన్ రేస్ ను మనుషులు ముట్టుకుంటే వెంటనే పక్షవాతం వచ్చేస్తుంది. ఇదంతా ఒకెత్తు. ఇవన్నీ ఒక రకం చేపలు. అయితే ఇప్పుడు సముద్రంలో పట్టే మామూలు చేపలు సైతం విషపూరితమై జనం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇటీవలి కాలంలో సముద్ర జలాల్లో పాదరసంతో పాటు ఇతర రసాయనాలు ఎక్కువగా కలుస్తుండటంతో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు చేపల్లాంటి కొన్ని సముద్ర జీవులను తినటం వల్ల రోగాల బారిన పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కాలుష్యం కారణంగా గర్భిణులు చేపలను తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సముద్ర జలాల్లో చేరుతున్న వ్యర్థ కాలుష్యాలు, లోహాల ప్రభావం చేపలపై బాగా పడుతోందని ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. మనిషి మెదడు నుంచి వ్యాధి నిరోధక వ్యవస్థ వరకు శరీరంలోని వివిధ భాగాల మీద అవి ప్రభావం చూపిస్తాయని నిపుణులు తేల్చారు. పాలు, మంచినీరు లాంటి వాటిలో వీటి ఆనవాళ్లు ఉన్నా చేపల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వాటి ప్రభావం నుంచి బయటపడాలంటే అవి తీసుకోకుండా ఉండటమే మార్గమని పరిశోధకులు అంటున్నారు. ఇక్కడ మరో దారుణం ఏమంటే చేపల చెరువులు కూడా సముద్ర జలాల కాలుష్యానికి చాలా వరకు కారణమవుతున్నాయి. ఈ చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తుండటంతో ఇక్కడ పుట్టే వ్యాధులన్నీ సముద్రపు చేపల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇక నీళ్ల ద్వారా చేపలలో, తద్వారా మనుషుల కడుపులోకి వెళ్లే పాదరసం అవశేషాలు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కారక లోహాలలో ఒకటిగా పాదరసానికి పేరుంది. అలాగే డయాబెటీస్, గుండె సంబంధ సమస్యలకు పాదరసం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. భూమి మీద వేడి పెరుగుతున్న కొద్దీ నీటిలో పాదరసం కలిసే అవకాశాలు కూడా పెరుగుతాయని, ఆర్కిటిక్ కరుగుతున్న కొద్దీ సముద్రాలలో మెర్క్యూరీ అవశేషాలు ఎక్కువవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేపల జోలికి వెళ్లకపోవడమే మంచిదని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.